ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వచనం. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని మీరెరుగుదురు. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకమందున తండ్రి, ఈ మొదటి తారీఖు మొదటి వాడను కడపటి వాడను అంటున్నారు. రేయి మొదటి జామున నాకు మొర్ర పెట్టుము అన్నారు. ఏ జామున దొంగ వచ్చునో తెలియదు. అలాగనే మరి దొంగ దోచుకోవడానికి వస్తాడు. విలువైన వస్తువులు, విలువైన డబ్బు, బంగారం. అలాగైతే ఈ రాత్రి ఎవరు విలువైన వారు అంటే ప్రార్థన చేసే పరిశుద్ధులు, వారిని కొనిపోవడానికి యేసు ప్రభువారు పెళ్లి కుమారుడుగా అనుకోని గడియలో ఏ జామున వచ్చునో తెలియదు. కృతజ్ఞత చెల్లిస్తూ ఈ సమయంలో ఈ మాటల మాధుర్యాన్ని శుద్ధమైన మనసుతో పంచిపెట్టాలని చేరి వచ్చిన బిడ్డలు దేవుని కొరకై సిద్ధపడిన కన్యకు వలె సిద్ధపరచుకొని నూనె అనగా ప్రార్థనా జీవితం. యేసు ప్రభు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మొదటి వాడను కడపటి వాడను. అలాగైతే ఈ దినం మరి మొదటి తారీఖు కనుక మరి మార్చి మొదటి తారీఖు. అలాగైతే మనము ఏమై ఉన్నా, మనం మొదటి వారమా లేకపోతే ఆదివారమునకు సంబంధించిన వారమా? ఆదివారం అంటే ఆదిలో ఉన్న వారని అర్థం. కనుక ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో జరిగే నియామక కూడికలు ఉంటాయి, లేదా ఉపవాస ప్రార్థన ఉంటుంది, లేదా గొలుసు ప్రార్థన ఉంటుంది, లేదా ఇంకా రేయి మొదటి జామున అంటే 6 గంటల నుంచి అది మొదటి జాము. కనుక 4 జాములు ఉన్నాయి. కనుక మరి దొంగ ఏ జామున వస్తాడో తెలియదు. అలాగనే యేసు ప్రభువారు